థాట్ నుండి లిబరేట్ అవ్వటమే అసలైన లిబరేషన్. ఫస్ట్ థాట్ రాగానే నువ్వు గమనించగలగడం, దాని నుంచి అనేక రకమైన థాట్స్ ఉద్భవించకుండా చూసుకోవటం అసలైన లిబరేషన్. వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి పక్కన పెడితే ముందర నీ థాట్స్ నువ్వు కూడా అదుపులో ఉంచుకోవాలి. ఒకే థాట్ పదే పదే రావటం వ్యసనం లాంటిది. టీ తాగటం ఒకసారి తాగితే పర్వాలేదు, తాగగానే వెంటనే తాగాలనిపించడం, వెంటనే తాగాలనిపించడం, ఇదే వ్యసనం. టీ మానుకోలేకపోయినా టీకి మధ్య ఒక గ్యాప్ పెంచడం, ఆ ఆలోచన తినేస్తూ ఉంటుంది మైండ్ని. ఆ థాట్ని నువ్వు ఆపగలగటం లిబరేషన్ అనమాట. టైం చూసుకోవద్దు, టైంని బట్టి తినకూడదు. ఆ టైం ఆకలిని బట్టి తిను, అది అర్ధరాత్రి అయినా సరే. టైం చూసుకొని తినకుండా తక్కువ తింటే ఎక్కువ లైఫ్ టైం నువ్వు పెంచుకోగలుగుతావు. ప్రేమ స్వభావం ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. ప్రేమ నీ స్వభావం అయినప్పుడు అహంకారం మాత్రం ఉంటే ఎవరిని ప్రేమించలేవు. అహం ఉన్న చోట నిన్ను నీవు ప్రేమించడం ఉంటుంది. సరైన అహం ఉన్న చోట నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఒక పువ్వు తనలో పరిమళాన్ని ఎలా బయట పెట్టగలుగుతుందో అలా ఉంటే అది ఎవరైనా నిన్ను ఆకర్షించగలుగుతారు. వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి అది దాన్ని అనుభవిస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. అదే అసలైన స్వభావం. ఇప్పుడు ఆలోచన వేరు, ఆలోచించడం వేరు. ఆలోచన కంటే ఆచరణే మేలు. నువ్వు ఆలోచించి నువ్వేం చేయలేవు. ఎక్కువ ఆలోచించినంత మాత్రాన అది ఆచరణలోకి రాదు. నిజమైన ఆచరణ నీ స్థితి ఆచరణ చూసే ఎదుటి వాళ్ళు నిన్ను కనిపెట్టాలి. నువ్వు వేరే వాళ్ళకి నోటితో చెప్పడం కంటే ఆచరించి చూపించాలి. నీ ఆచరణ చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అది అడగకుండా ఎటువంటి సలహాలు ఇవ్వద్దు. అడగనిదే ఎవరికి ఏమి చెప్పకూడదు. నువ్వు నీ స్థితిని వాళ్ళు చూసి గుర్తుపెట్టాలి. విరాట రూపం అంటే అంతే. నీలో నీ తండ్రి, తాత, ఇంకా అనేక రూపాలు ఉండొచ్చు. అంటే నువ్వు కనిపించేది నువ్వు ఒక్కటే అయినా సరే నీలో ఉన్న లక్షణాలు పైనుంచి కూడా వస్తాయి. నీలో అనేక సీడ్స్ ఉంటాయి. అది ఇన్నర్ జర్నీ చేస్తే అవుటర్ జర్నీ ఈజీ అవుతుంది. నీ గురించి నువ్వు లోపల ఇన్నర్ జర్నీ చేసుకుంటూ ఉంటే నీకు బయట జర్నీ కూడా ఈజీ అవుతుంది. నీ గురించి నువ్వు అనుకున్నవన్నీ అబద్ధాలే అవుతాయి. అప్పుడు దేనితోనూ అటాచ్మెంట్ పెట్టుకోవు. అటాచ్మెంట్ లేదు, సంబంధం మాత్రమే ఉంటుంది. అంటే ఫోన్ ఎలా ఉపయోగించుకుంటావు అలాగే సొంతం చేసుకోవాలని మాత్రం అనుకోవద్దు. అలాగే ఇష్టం లేకుండా పని చేయొద్దు. అదే నిష్కామ కర్మ. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చేయాలి. మైండ్లో మెమరీ పోతే